ఏ ఆడబిడ్డకి అన్యాయం జరిగినా అన్యాయం చేయాలన్న ఆలోచన వచ్చినా ఆ వ్యక్తికి అదే చివరి రోజు అవుతుందని సాక్షాత్తు సీఎం చంద్రబాబు నాయుడు అసెంబ్లీలో చెప్పారు. అయితే అంగబలం అర్ధబలం ఒక ఆడబిడ్డ జీవితం విషయంలో నిష్పక్షపాతంగా వ్యవహరించాల్సిన కొందరు పోలీసు అధికారుల ఉదాసీనత వలన మొత్తంగా వ్యవస్థపైనే నమ్మకం సన్నగిల్లుతుంది. ఇంకా నా మాటలు ఎన్నవాళ్ళు కొంతమంది ఉంటారు. ఎవరైనా సరే ఆడబిడ్డల జోలుకొస్తే అలాంటి సైకోల్ని మాత్రం వదిలిపెట్టనని మరొకసారి హెచ్చరిస్తున్నాం. ఎవడైనా సరే హత్యా ప్రయత్నం చేయడం కానీ, ఆడబిడ్డల్ని అగౌరవపరచడం కానీ, ఆడబిడ్డల పైన సోషల్ మీడియాలో ఇష్టానుసారంగా వ్యాఖ్యలు చేయడం కానీ చేస్తే మీరు ఎక్కడున్నా సరే ప్రపంచంలో పట్టుకొచ్చి మిమ్మల్ని శిక్షించే బాధ్యత ఈ ప్రభుత్వాన్ని మరొకసారి హెచ్చరిస్తున్నాం. వివరాల్లోకి వెళితే ఒంగోలు రూరల్ మండలం మండువారిపాలెం గ్రామానికి చెందిన మండువ అపర్ణ అనే వివాహిత మీడియాతో తన గోడు వెళ్లపోసుకున్నారు. తనకు న్యాయం చేయాలని కన్నీటితో చేతులు జోడించి ప్రాధేయపడుతున్నారు. మద్దిపాడు మండలం పెదకొత్తపల్లి గ్రామానికి చెందిన వినోద్ అంజనీ దంపతుల కుమార్తె అపర్ణకు 3 ఏళ్ల క్రితం ఒంగోలు రూరల్ మండలం మండువారిపాలెం గ్రామానికి చెందిన మండవ రామకృష్ణతో పెద్దల సమక్షంలో వివాహం జరిగింది. అయితే వివాహమైన 3వ రోజు నుంచే తన భర్త మండవ రామకృష్ణ 3 ఏళ్లుగా మానసికంగా శారీరకంగా నరకం చూపిస్తున్నాడని ఆవేదన వ్యక్తం చేశారు. తన భర్త మండవ రామకృష్ణ గురించి బాల్యం నుంచే అన్ని విషయాలు తెలిసిన భర్త స్వంత పెదనాన్న తనకు పెదమామ వరుసైన మండవ రామ్మోహన్ రావు ఎలాగైనా తన భర్త ఆస్తిని కాజేయాలన్న దురుద్దేశంతో కక్షగట్టి తనను తన తల్లిదండ్రులను తీవ్రంగా వేధిస్తున్నాడని అపర్ణ తెలిపారు. పగటిపూట కొంతమంది గయాలను, రాత్రి వేళ తాగుబోతులను ఇంటిపైకి పంపి తలుపులు కొడుతూ బూతులు తిడుతూ నిద్రాహారాలు లేకుండా చేస్తున్నాడని పేర్కొన్నారు. ఇటీవల తన భర్త మండవ రామకృష్ణను బాగా మందు తాపించి తనపైన తన తల్లిదండ్రులపైన చాడీలు చెప్పి దాడి చేయించగా తన రక్షణకై అడ్డమొచ్చిన తన తండ్రిని తలపగలగొట్టారని, తన తల్లిని తీవ్రంగా గాయపరిచారని తెలిపారు. గాయపడ తన అమ్మా నాన్నలతో పోలీస్ కేసు పెట్టించి ప్రభుత్వ ఆసుపత్రుల్లో చికిత్స చేయించామని చెప్పారు. తన బాధను, ఆవేదనను జిల్లా ఎస్పీ ఆర్ దామోదర్ గారికి చెప్పగా వారు చాలా బాగా స్పందించి సంబంధిత పోలీస్ అధికారులకు ఆదేశించారని, అయితే పోలీస్ స్టేషన్ లో తమకు న్యాయం జరగలేదని అన్నారు. తమపై దాడి తదుపరి తాను ఉంటున్న ఇంటికి కరెంట్ కనెక్షన్, కుళాయి కనెక్షన్ తొలగించారని చెప్పారు. తనకు గోప్యత, భద్రత లేకుండా ఇంటి చుట్టూ సీసీ కెమెరాలు బిగించి పెదమామ మండవ రామ్మోహన్ రావు దుర్మార్గంగా వ్యవహరిస్తున్నాడని ఆరోపించారు. అంతేకాకుండా మండవ రామ్మోహన్ రావు మరికొందరితో కలిసి తన భర్తతో ఎదురవుతున్న సమస్యను మెట్టినిల్లైన మండువారిపాలెం, పుట్టినిల్లైన పెదకొత్తపల్లి గ్రామాల సమస్యగా చిత్రించి ఆస్తి కోసం ఒక ఆడబిడ్డ జీవితాన్ని నాశనం చేయడానికి పెద్ద పెద్ద ప్రయత్నాలు చేస్తున్నారని చెప్పారు. తమ తరఫు పెద్దలు సమస్య పరిష్కారానికి పలుమార్లు ప్రయత్నం చేసినా మండువారిపాలెం గ్రామానికి సీఎం దగ్గరే ఎంతో పేరు ఉంది, మీరు మమ్మల్ని ఏం చేయలేరని బెదిరింపులకు పాల్పడుతున్నారని అన్నారు. తనకు, తన తల్లిదండ్రులకు, తమ్ముడికి మండవ రామ్మోహన్ రావు అతని మనుషుల నుండి ప్రాణహాని ఉందని, కాపాడాలని, తన కాపురం నిలబెట్టాలని, ఒకవేళ తన భర్త మండవ రామకృష్ణ కూడా ఇదే విధంగా నరకం చూపిస్తుంటే తనకు న్యాయం చేయాలని చేతులెత్తి వేడుకుంటుంది ఆడబిడ్డ మండవ అపర్ణ. నాకు గత 3 సంవత్సరాల క్రితం మండవారిపాలెంలో నా భర్త స్వగృహం నందు నాకు పెళ్లి అయింది. పెళ్లి అయిన తర్వాత నుంచి నేను మండవారిపాలెంలోనే ఉంటున్నాను. అక్కడ నా భర్తకి హెల్త్ ఇష్యూ ఉండటం వల్ల నేను హాస్పిటల్కి, నా భర్త పేరు రామకృష్ణ, నా భర్తకి హెల్త్ ఇష్యూ ఉండటం వల్ల నేను హాస్పిటల్కి అట్లా చూపించుకుంటా నేను మండవారిపాలెంలోనే ఉంటున్నాను. వాళ్ళ పెద్ద నాన్న అయిన రామ్మోహన్ రావు నా భర్తని నన్ను వేరు చేయాలని చెప్పేసి తన్ని నా దగ్గర నుంచి వేరు చేసి వేరే ఇంట్లో ఉండేటట్లు వాళ్ళ అమ్మని తన్ని వేరే ఇంట్లో పెట్టేసి నన్ను ఒక్కదాన్ని చేస్తున్నారు. నా భర్తకున్న ఆస్తి కోసం ఆస్తి మీద కన్ను వేసి నా భర్తని నన్ను వేరు చేయాలని చూస్తున్నారు. నేను అక్కడే ఉంటూ నా భర్తకి బాగాలేదని చెప్పేసి నా భర్త అమాయకుడైతే ఆ అమాయకత్వాన్ని వాళ్ళు క్యాచ్ చేసుకొని వాళ్ళు ఆస్తి కోసము నన్ను, నా భర్తని వేరు చేసి ఆస్తి ఇచ్చేయాలని చెప్పేసి ప్లాన్ చేస్తూ ఉన్నారు. నా భర్త నా దగ్గరకు వచ్చినా కానీ వద్దు, అమ్మాయి దగ్గర వెళ్ళొద్దు నువ్వు అని చెప్పేసి వేరే ఇంట్లో పెట్టడం జరుగుతుంది. ఇట్లా నేను హాస్పిటల్కి తిరుగుతా, ఆయనకు చూపించుకుంటా ఇక్కడే ఇంట్లోనే ఉంటున్నాను. నన్ను 3 సార్లు వాళ్ళ పెదనాన్న మాట విని నన్ను 3 సార్లు కొడితే నేను కంప్లైంట్ ఇస్తే నా పేరెంట్స్ని నాకు రక్షణగా మా ఇంట్లో నా కోసం ఉంచితే వాళ్ళని కూడా అసలు వాటర్ కట్ చేసి, పవర్ కట్ చేసి నన్ను చిత్రహింసలు పెడుతున్నారు. సో దీనికోసం నాకు ప్రొటెక్షన్గా మా అమ్మని, మా నాన్నని నా దగ్గర పెడితే నేను మొన్న వెళ్ళి రీసెంట్గా వాటర్ ఎందుకు రావట్లేదు, పవర్ ఎందుకు రావట్లేదు, నువ్వు అడిగితే బాగా చేపిస్తానన్నావు, ఇంతవరకు పవర్ లేదు, వాటర్ లేదు, 30 days అవుతుంది, నేను ఇబ్బంది పడుతున్నానని చెప్పి అడగటానికి వెళ్తే
నన్ను ఫస్ట్ కర్ర తీసుకొని కొట్టారు. కొట్టిన తర్వాత నన్ను కొడుతున్నారని చెప్పేసి మా అమ్మ పరిగెత్తుకుంటూ వచ్చేసరికి మా అమ్మ వేలు నోట్లో పెట్టుకొని గట్టిగా కొరికి కర్రలతో కొట్టారు. ఈలోపు మా నాన్న మమ్మల్ని ఇద్దరిని కొడుతుంటే బైక్ వేసుకొని బయటకు వెళ్ళిన పర్సన్ గబగబా వస్తే ఇంకా ఆ పర్సన్ని కర్ర తీసుకొని తల మీద కొట్టారు. 9 స్టిచెస్ పడ్డాయి. సో మేము కేసు పెట్టేసి స్టేషన్కి వెళ్ళి గవర్నమెంట్ హాస్పిటల్లో వాళ్ళు రిపోర్ట్ తీసుకొని మేము స్టేషన్కి వెళ్ళి కంప్లైంట్ ఇచ్చినా కానీ 4 days అవుతుంది కంప్లైంట్ ఇచ్చి. ఇంతవరకు స్టేషన్కి వాళ్ళని పిలిపించలేదు, మాట్లాడలేదు. తాలూకా పోలీస్ స్టేషన్, ఒంగోలు తాలూకా. నాకు ప్రాణహాని ఉంది సార్. నాకు ప్రాణహాని ఉంది కాబట్టి నాకు బైండ్ ఓవర్ చేయించాలి. పోలీసులు సిఐ గారికి 4-5 సార్లు మేము స్టేషన్ చుట్టూ తిరిగినా కానీ వాళ్ళని పిలిపిస్తాం, మాట్లాడతామని చెప్తున్నారే కానీ మాకు ఎటువంటి న్యాయము చేయట్లేదు సార్. రామ్మోహన్ మండువా సార్, మండువ రామ్మోహన్ రావు. మాదాల వినోద్ కుమార్, మాదాల అంజని. హస్బెండ్ ఒకరే, ఎవరు లేరు, ఒకరే. 2 ఆడపిల్లలండి, మ్యారేజ్ అయిపోయింది. మా హస్బెండ్ వాళ్ళ పెదనానికి 2 అమ్మాయిలు ఉన్నారు. ఫస్ట్ నుంచి వీళ్ళు ఎంత చెబితే అంతగా హెల్త్ ఇష్యూ అంటే తన అమాయకంగా ఉంటాడు. ఫస్ట్ నుంచి కూడా ఏదో కాలు యాక్సిడెంట్ అయిందంట. కాలు యాక్సిడెంట్ అయింది. దాని తర్వాత కరోనా టైంలో కరోనా వచ్చిందంట. అప్పటి నుంచి పిల్స్ యూజ్ చేస్తూనే ఉన్నారు. హెల్త్ ఇష్యూ ఉందని చెప్పేసి నేను హాస్పిటల్కి కొంచెం అమాయకంగా ఉంటాడు. దాన్ని వాళ్ళ పెదనాన్న వాళ్ళు క్యాచ్ చేసుకొని తన ఆస్తిని ఇది చేసుకోవాలని చెప్పేసి మా ఇద్దరిని రెచ్చగొట్టి అతన్ని మా ఇంటి మీదకి పంపించి నన్ను కొట్టేలాగా, మా ఇంట్లో నుంచి అసలు వెళ్ళగొట్టేలాగా ఇది చేస్తున్నారు. ఊర్లో వాళ్ళందరినీ గ్యాదర్ చేసుకొని మమ్మల్ని నైటే పంపించాలని చెప్పేసి ఉన్నారు. కేవలం ఆస్తి కోసం. భర్త తర్వాత అంటే వాళ్ళ ఆస్తి మొత్తం వాళ్ళ అమ్మ పేరు మీద ఉంది, తన పేరు మీద ఏం లేదు. సొంత మామయ్య చనిపోయారు కరోనా వచ్చిన తర్వాత. దాన్ని పెరాలసిస్ అయిపోయారు. పెరాలసిస్ అయిపోయిన తర్వాత రీసెంట్గా 1 year బ్యాక్ చనిపోయారు. మధుసూదన్ రావు. చనిపోయిన ఆయన పేరు మధుసూదన్ రావు. నేను ఎస్పీ గారి ఆదేశాలతో అందులో అక్కడ ఉన్నాను, అమ్మాయికి ప్రొడక్షన్గా. ఇట్లా కొట్టినందుకు ఇట్లా ఇది ఆయన ఆదేశాలతో ఉంటే అప్పుడు కూడా అంతనా చేసి కొట్టారు. సుమారు ఒక 20 కోట్ల దాకా ఉంటుంది. వాళ్ళు ఈ అమ్మాయి భర్త కానీ వాళ్ళ అమ్మ కానీ ఇంట్లో నుంచి వెళ్ళగొట్టాలని చెప్పేసి నైట్ తాగేసి వేరే వాళ్ళని ఇంటికి పంపించి డోర్ది అని చెప్పేసి తలుపులు కొట్టించడము. నాకు ప్రైవసీ అనేది లేకుండా సీసీ కెమెరాలు పెట్టి నేను అటు ఇటు తిరుగుతున్నా కానీ నన్ను ఫోకస్ చేస్తా పెట్టి నన్ను చాలా హ్యారాస్ చేస్తున్నారు. పగలేమో ఈ ఎట్లంటే వల్గర్గా మాట్లాడే లేడీస్ని పంపించి తిట్టిస్తున్నారు సార్. నైట్ ఏమో డ్రింకర్స్ని పంపించి డోర్లు కొట్టించి చేస్తున్నారు సార్. అవన్నీ వీడియో నేను ట్రావెల్ పరంగా వర్క్ చేస్తాను సార్. నేను యాక్చువల్గా తిరుపతిలో ఉండేది, ఫ్యామిలీ మేము. ఈ అమ్మాయి ఇష్యూ జరిగి ఈ అమ్మాయికి నన్ను నెగిటివ్ పెదకొత్తపల్లి వాళ్ళు 3 లక్షలు ఇచ్చారు. మేము 3 లక్షలకు సంబంధించిన గోల్డ్ మళ్ళీ మేము తిరిగి వాళ్ళకే పెట్టామండి. గోల్డ్ మిగతా సామాన్లు అవన్నీ పెట్టాము. మనకి వాళ్ళకి సార్ మా హస్బెండ్ అమాయకుడు. అంటే వాళ్ళ ఫస్ట్ నుంచి కూడా వాళ్ళ పెదనాన్న వాళ్ళు పెంచింది. అసలు తినకి పెళ్ళి జరగకూడదని చెప్పేసి కూడా ఫస్ట్లో చూశారు. తర్వాత వాళ్ళకి తెలియకుండా ఈ సంబంధం వచ్చి పెళ్లి చేసుకున్నారు. చేసుకున్న తర్వాత రోజు నుంచి కూడా వాళ్ళు నన్ను ఏ రోజు కూడా ఇంటికి పిలిచి పద్ధతిగా మాట్లాడి ఇంతవరకు వాళ్ళ పెదనాన్న నాతో ఎప్పుడు ఏం మాట్లాడాల. ఏదైనా చేసినా కానీ వాళ్ళ ఇంటి దగ్గరే వాళ్ళ పెదనాన్న వాళ్ళ పిన్ని వాళ్ళు చనిపోయిన ఆయన ఉన్నారు అప్పుడు పెళ్ళప్పుడు. కాకపోతే పారాలసిస్ ఎవరన్నా తీసుకొచ్చి కూర్చోబెట్టి ఈ అమ్మాయి తోటి గత 3 సంవత్సరాల నుంచి మీరు పెళ్ళైన దగ్గర నుంచి కరెక్ట్గా వాళ్ళు చూసుకోవట్లేదు. ఆ అబ్బాయి వచ్చేసి మానసికంగా శారీరకంగా 2 విధాలుగా ఈ అమ్మాయిని ఏమి ఇది కాపురం చేసింది లేదండి. చాలా ఇబ్బంది పెడుతున్నాడు.
నాకు మా పెదనాన్న అదే రామకృష్ణ వాళ్ళ పెదనాన్న నుంచి ప్రాణహాని ఉంది. నాకు నా పేరెంట్స్కి బైండ్ అవుట్ చేయించాలి. వాళ్ళ నుంచి నాకు ఏ హాని కలగకుండా చేయాలి. నాకు తగిన న్యాయం చేయాలి. మీ భర్తతో మీకు రిలేషన్షిప్ బాగా ఉందా? లేదు. అంటే వాళ్ళ పెదనాన్న మాటలు విని నన్ను కొట్టడము, హెరాస్ చేయటము అట్లా చేస్తూ ఉంటారు. నేను ఇంకా ఏం మాట్లాడినా కూడా పట్టించుకోరు. వాళ్ళ పెదనాన్న దాంట్లోనే ఉండిపోతారు. నాకు ఫుడ్ కానీ నా ఇది కానీ ఏమి చూడరు. వాటర్ వచ్చే సప్లై కట్ చేశారు, పవర్ సప్లై కట్ చేశారు. నాకు ఏదైనా తీసుకొచ్చి పెట్టడము, సరుకులు కానీ ఏది కానీ పెట్టరు. నైట్ మేము మా నాన్న మా అమ్మని కొట్టిన తర్వాత గవర్నమెంట్ రిమ్స్ హాస్పిటల్ నుంచి 2కి డిశ్చార్జ్ అయ్యి ఇంటికి వెళ్ళిన తర్వాత మొత్తం ఎన్ని డోర్స్ ఉంటే అన్ని డోర్స్కి లాక్స్ వేసి పవర్ కట్ చేసి ఇన్వర్టర్ ఉంటే ఇన్వర్టర్ మొత్తం తీసుకెళ్ళేసి వాళ్ళ ఇంట్లో పెట్టుకొని వాళ్ళు వెళ్ళిపోయారు. మేము వెళ్ళి అడగటానికి పవర్ కట్ చేశారు ఎందుకు అని అడగటానికి కూడా వాళ్ళు లేరు, వెళ్ళిపోయారు కొట్టేసిన తర్వాత. ఇంకా మేము తాళాలు తీపిచ్చుకొని ఇంకా అక్కడే ఆ ఇంట్లోనే ఉంటున్నాం. పవర్ సప్లై ఇప్పించుకున్నాము. వాటర్ సప్లై కోసం మేము పంచాయతీ ఆఫీస్ దగ్గరికి సెక్రటరీ దగ్గరికి వెళ్ళి ఫిర్యాదు చేస్తే అర్జీ ఇస్తే వాళ్ళు వచ్చి చెక్ చేశారు. చెక్ చేసిన తర్వాత కూడా వేరే వాళ్ళకి చెప్పండి అని చెప్పేసి వాళ్ళు తప్పించుకున్నారు. మాకు మాత్రం ఇంతవరకు వాటర్ సప్లై అనేది లేదు. 30 డేస్ నుంచి వాటర్ రాక ఇబ్బంది పడతా పక్కన బోరింగ్ నుంచి వాటర్ కొట్టుకొని తీసుకొచ్చుకుంటున్నాము. పవర్ సప్లై మాత్రం ఎమర్జెన్సీ కాబట్టి అది మేమే తీసుకున్నాము. నమస్కారం అండి. గత 3 సంవత్సరాల క్రితం నా బిడ్డకి మండవారిపాలెం గ్రామం మండవ మధుసూదన్ రావు అనే ఆయన కుమారుడు మండవ రామకృష్ణ అనే అతనితో మ్యారేజ్ అయిందండి. వాళ్ళ ఇంటి దగ్గరే చేసాం, పెద్దల సమక్షంలోనే. పెళ్ళి అయిన దగ్గర నుంచి 2-3 రోజుల నుంచే ఈ అమ్మాయిని టార్చర్ పెట్టడం, ఇబ్బంది చేయటం అవన్నీ చేస్తున్నాడు. మానసికంగా శారీరకంగా 2 విధాలుగా అతను కరెక్ట్గా లేడు. అతను సొంతంగా ఆలోచించే శక్తి కానీ సొంతంగా ఏదన్నా నిర్ణయం తీసుకునే ఇది కానీ అతని కాడ లేదు. అతని కాడ కానీ వాళ్ళ అమ్మ కానీ కొన్నాళ్ళ తర్వాత ఆయన ఫస్ట్ కరోనా వచ్చి చనిపోయాడు వాళ్ళ నాన్నగారు. తర్వాత వాళ్ళ అమ్మ అతను ఈ అమ్మాయే ఉండేది. ఈ అమ్మాయిని హెరాస్ చేస్తూ ఉంటే పెద్ద మనుషుల సమక్షంలో మాట్లాడితే 4 రోజులేమో కరెక్ట్గా చూస్తారు, ఇక్కడి నుంచి మళ్ళీ ఇబ్బంది పెడతా ఉంటారు. అట్లా 10 రోజులు 20 రోజులు ఉంటాం, మళ్ళీ ఇబ్బంది పెట్టడం, మేము మా దగ్గరికి రావడం, మళ్ళీ మేము పెద్ద మనుషుల దగ్గరికి వెళ్తాం, వాళ్ళు తీసుకెళ్ళి అక్కడ వదిలిపెట్టడం. అట్లానే ఈ 3 years నుంచి అదే విధంగా జరుగుతుందండి. మానసికంగా శారీరకంగా ఆ అమ్మాయిని నరకయాతన పెడుతున్నారు. ఇప్పుడు ఆ మండవ రామ్మోహన్ రావు అనే అతను ఈ అమ్మాయిని ఎలిమినేట్ చేస్తే ఆ ఆస్తి వచ్చేసి కంపల్సరీగా అతనికి వస్తుంది అనే ఆలోచనతో ఉన్నాడు. వాళ్ళు ఎలా చెప్తే ఆ రామ్మోహన్ రావు అనే అతను ఎలా చెప్తే అలా వింటారండి వాళ్ళు. ఈ అమ్మాయి భర్త కానీ ఈ అమ్మాయి అత్తగారు కానీ వాళ్ళు ఎలా చెప్తే అలా వింటారు. ఆ విధంగా జరుగుతుందండి. మాకు ఖచ్చితంగా ప్రాణహాని ఉందండి. ఇప్పటికి 2 సార్లు ఆ అమ్మాయి మీద అటాక్ చేశారు. 3వసారి చేసినప్పుడు నేనున్నాను కాబట్టి నా తలకు కూడా పెద్ద ఇంజురీ జరిగిందండి. విపరీతంగా బ్లడ్ పోయి ప్రాణాపాయ పరిస్థితుల్లో రిమ్స్ హాస్పిటల్కి వెళ్ళి అక్కడ నుండి బయటపడి వచ్చామండి. ఇంతవరకు పోలీసులు కానీ మహిళా పోలీస్ స్టేషన్కి వెళ్ళాము, ఎస్పీ గారిని గ్రీవెన్స్ సెల్లో కలిసాము, మహిళా పోలీస్ స్టేషన్కి వెళ్ళాము, తాలూకా పోలీస్ స్టేషన్కి వెళ్ళాము. పోలీసులు ఏం న్యాయం చేయలేదండి. ఎస్పీ గారు స్పందించి వీళ్ళ సిఐ గారికి మహిళా సిఐ గారికి చెప్పారు, కానీ ఎటువంటి యాక్షన్ తీసుకోలేదు సిఐ గారు ఇద్దరు. తగిన న్యాయం చేయాలండి అమ్మాయికి. ఆ అమ్మాయి జీవితం నాశనం అయిపోయింది. ఆ అమ్మాయి ద్వారా మేము కూడా ఇబ్బందులు పడతా ఉన్నాము. ఆ అమ్మాయికి తగిన న్యాయం చేయాలి. మాకు ప్రొటెక్షన్ లేదండి. ఇప్పుడు మెయిన్గా మాకు వచ్చేసి ప్రాణహాని ఉంది కంపల్సరీగా. ఇప్పటికే 3 సార్లు అటాక్ చేశారు. వాళ్ళని బైండ్ ఓవర్ చేయాలండి. ఆ అమ్మాయికి న్యాయం చేయాలి. మాకు కలపటం అంటే శారీరకంగా మానసికంగా అబ్బాయి కరెక్ట్గా లేడండి. ఫస్ట్ నుంచి లేడు. ఈ 3 సంవత్సరాల్లో ఏ రోజు కరెక్ట్గా లేదు. అతని సంసారం కూడా ఈ అమ్మాయితో ఏం చేయలేడు. పెద్ద మనుషుల సమక్షంలోనే అన్నీ ఒప్పుకుంటున్నాడు. నేనేమి ఆ అమ్మాయితో సంసారం చేయలేదని ఒప్పుకున్నాడు. వాళ్ళ నుంచి రక్షణ కల్పించాలి. ఆ అమ్మాయి తగిన న్యాయం చేయాలండి. నా కూతురికి న్యాయం చేయాలి. అపర్ణకి తర్వాత రామకృష్ణకి 3 సంవత్సరాల క్రితం వివాహం జరిగిందని వాళ్ళు స్పష్టంగా వాళ్ళంతా చెప్పారు. వాళ్ళు పడుతున్న బాధలు అవన్నీ. ఇక్కడ మేమేంటంటే ఆంధ్రప్రదేశ్ మహిళాభివృద్ధి సమితిగా మేము కోరుకుంటుంది ఏంటంటే, దయచేసి ఇప్పుడు ఒక అమ్మాయికి జరిగిన అన్యాయాన్ని దీన్ని ఊరి సమస్యగా చేస్తున్నారు. అక్కడ
ఊరి సమస్యగా చేసి ఆడపిల్లకి రక్షణ ఇవ్వాల్సింది పోనిచ్చి మొత్తం ఊరంతా ఒకటై ఆ అబ్బాయిని కాపాడుకోవాలని ప్రయత్నం చేస్తున్నారు. అది అక్కడ దుర్మార్గమైన విషయం. ఇప్పుడు జరిగింది ఏంటి? ఆ అమ్మాయి స్పష్టంగా చెప్తుంది, వాళ్ళ నాన్నగారు చెప్తున్నారు, పెళ్ళే 3 సంవత్సరాలైనా శారీరకంగా మానసికంగా ఈ అమ్మాయికి దగ్గర కాలేదు. అది రీజన్ ఏంటనేది వాళ్ళకే తెలియాలి. మన సంబంధం లేదు. అది అతను ఎట్లాంటి ఏంటనేది కాదు. అసలు అతని దగ్గర కాలే అమ్మాయికి, ఎందుకు కాలేదు అనే దానికి వీళ్ళు ఏంటంటే దానికి కారణం అంతా కూడా ఆస్తి కోసంగా వాళ్ళ పెదనాన్న చేస్తున్నటువంటి పనుల వల్ల ఆస్తులు తగ్గుతూ వీళ్ళకి అలవనీయటం లేదు, వీళ్ళ మీద హింస, ఈ అమ్మాయి హింస కారకులని వాళ్ళు చెప్తా ఉన్నారు. సరే, అలా చెప్పడమే కాదు, తర్వాత ఏమైంది, ఆ అమ్మాయిని అసలు కొట్టడం, దాడులు చేయాల్సిన అవసరం ఏంటి? అమ్మాయి మీద కాపురానికి అక్కడే ఉంది, మండువారిపాలెంలోనే కాపురం ఉంది. కాపురం ఉన్న అమ్మాయి మీద దాడులు ఎందుకు చేయాలి? సరే, అమ్మాయి నిన్ను ఎన్నో చోట్లకి తిప్పింది, హాస్పిటల్ చూయించింది, నువ్వు బాగా అయితే నీతో సంసారం చేద్దాం అనేటువంటి ఉద్దేశంతో ఉన్నటువంటి అమ్మాయి మీదకి దాడులు చేయాల్సిన అవసరం ఏంటి? సరే, 1-2 సార్లు దాడులు జరిగినాయి, వాళ్ళ అమ్మా నాన్న ప్రొటెక్షన్కి వస్తే నువ్వు నీళ్లు కట్ చేసి, కరెంటు కట్ చేసి, సీసీ కెమెరాలు పెట్టి అనుక్షణం వాళ్ళు బెదిరించాల్సిన అవసరం ఏంటి? ఇది మా రెండో పాయింట్. మూడోసారి ఇంకా ఏకంగా ఇది ఎందుకు ఇట్లా చేసామని అడగడానికి పోతే ఆ అమ్మాయిని కర్రలతో కొడుతుంటే కనీసం పేరెంట్స్ అడ్డెళ్తే ఆ పేరెంట్స్కి అతనికి తల పగిలింది, 9 కుట్లు పడ్డాయి, రక్తం వార్లుగా గారిపోయింది. ఈమెకి ఇదిగో చెయ్యి కొరికాడు, ఇదిగో బాపు చెయ్యి. ఆ చెయ్యి కొరకాల్సిన చెయ్యి కారితే ఆ అమ్మాయి కూడా రక్తం కారితే ఇన్ని ఫోటోలు ఉన్నాయి. అవన్నీ కూడా పెట్టి హాస్పిటల్లో జాయిన్ అయ్యారు. అక్కడ వాళ్ళు రిపోర్ట్ పంపించారు. రిపోర్ట్ పంపించిన తర్వాత ఇక్కడ కేసు నమోదు చేశారు, ఎఫ్ఐఆర్ కట్టారు. దీంట్లో నాన్ బెయిలబుల్ సెక్షన్స్ కొన్ని పెట్టారు. అంత మట్టిగా ఉంది. కానీ మేమేం అడుగుతున్నామంటే, అంత హెడ్ ఇంజరీ జరిగింది, అతనికి హెడ్ ఇంజరీ జరిగి తల వాయు కమ్మి ఏదైనా కనుక అయిపోయి చచ్చిపోతే ఇప్పుడు ఏమంటారు? మేమేమంటామంటే, ఒకప్పుడు మేము ఎన్నో కేసులు చేసినప్పుడు హెడ్ మీద కనుక దెబ్బ తగిలిందంటే దట్ ఈజ్ అటెంప్టివ్ మర్డర్ కేసు. బట్ ఇప్పుడు ఏమంటున్నారు పోలీసులు? ఏమంటున్నారు? ఇంటెన్షన్ అది కాదు కదా అని వీళ్ళు చెప్తున్నారు. ఇంటెన్షన్ అవునో కాదో తేల్చాల్సింది నాట్ పోలీస్. ముందు ఫస్ట్ ఆఫ్ ఆల్ తల మీద దెబ్బ తగిలిందంటే ఈ షుడ్ బి ద ఏంటంటే అటెంప్టివ్ మర్డర్ కేసు నమోదు చేయాల్సిందే. తర్వాత అది కాదని కోర్టులో నిర్ణయించాలి. వీళ్ళకి నిర్ణయానికి వస్తున్నారు. ఆ ఇంటెన్షన్ లేదని ఎలా చెప్తారు మీరు? కాబట్టి మేము అడిగేది ఏంటంటే, ఇప్పుడు వాళ్ళకి ఇట్లా ఉన్నటువంటి పరిస్థితుల్లో ఒక ఆడపిల్ల ముందుకు వచ్చి ఆ అమ్మాయి ఇలా జరిగింది అని చెప్పాల్సిన అవసరం అమ్మాయికి ఏముంది? అంతా కాపురం బాగుండి సజావుగా ఉంటే ఈ అమ్మాయి బయటకు వచ్చేసి ఈ ప్రెస్ మీట్లు పెట్టాల్సిన అవసరం లేదు కదా. వాళ్ళకి రక్షణ లేదు. ఇప్పుడు వాళ్ళు నిన్న మా వాళ్ళు ఇక్కడ మా ఫ్యామిలీ కౌన్సిలింగ్ సెంటర్ దగ్గర మా అక్కడికి వాళ్ళు అప్రోచ్ అయ్యారు కాబట్టి నిన్న మా సభ్యులు అక్కడికి పంపించాం. అక్కడ పంపిస్తే దగ్గర ఎవరు వచ్చారో ఏంటో అని చెప్పని ఒక 50-60 మంది ఆడాళ్ళు మగాళ్ళు ఎదురుగ్గా వచ్చి, అంటే ఏదైనా కనుక ఏంటమ్మా అని అడిగితే కొడదామనో చేద్దామనో గుంపులుగా జనం రావడం. దీన్ని ఎలా చేస్తున్నారంటే, మన ఊరు అబ్బాయి కదా, మన ఊరి సమస్య అన్నట్టు చూస్తున్నారు. దయచేసి మేము ఆ ఊరి వాళ్ళకి చెప్పేది ఏంటంటే, మాకేం మీరు శత్రువులు కాదు, వీళ్ళేం మిత్రులు కాదు, కానీ ఒకటే చెబుతున్నాం, మేము ఒక ఆడపిల్ల సమస్యగా చూడండి, పరిష్కరించండి. మేమంటుంది ఏంటంటే, ఓకే కేసులు ఇప్పుడు పోలీసులనేమో గట్టిగా ఆ క్రైమ్కి తగ్గటువంటి, ఆడపిల్ల బాధకు తగ్గటువంటి కేసులు పెట్టండి, సెక్షన్లు పెట్టండి, పిలిపించండి ముందు అసలు స్టేషన్కి. మీరు ఎందుకు పిలిపించరు? పిలిపించి మాట్లాడాలి కదా. పిలిపించి మాట్లాడి వాళ్ళకి అక్కడ రక్షణ కలిగించడానికి బైండ్ ఓవర్ పెట్టి వాళ్ళకి ఎటువంటి సేఫ్టీ ప్రాణహాని లేకుండా సేఫ్టీ కలిగించాలి. వాళ్ళు ఎవరి మీద అయితే అనుమానం చూపిస్తున్నారో వాళ్ళ మీద కూడా కేసు నమోదు చేయాలి అనేది ఒక డిమాండ్ మేము. రెండవది ఏంటంటే, ఆ అమ్మాయికి న్యాయం చేయాలంటే కూర్చొని మాట్లాడుకున్న ఇది అసలు ఎందుకు జరిగింది ఏంటనేది 2 వైపుల నుంచి విచారించండి ముందని మేము పోలీసులు రిక్వెస్ట్ చేస్తూ ఉన్నాం. ఇవేమీ జరగకుండా ఏదో కేసులు ఎఫ్ఐఆర్ ఒకటి చేసేసి ఇక పడేసేసి ఇంకా వాళ్ళు ఏమైపోయినా పర్లేదు అని చెప్పండి పోలీసులు కామ్గా ఉంటామనే దాని పట్లే మేము గట్టిగా ఉన్నాం. పోలీసులు ఖచ్చితంగా వాళ్ళని పిలిపించి మాట్లాడి వాళ్ళకి రక్షణ కల్పించాలి. మేము ఇది ఆ ఊరు వాళ్ళ మీద కోపమో లేకపోతే ఈ అమ్మాయి మీద ప్రేమ కాదు. మాకు ఆడపిల్లకి అమ్మాయి చెప్తుంది శారీరకమైన మానసికమైనటువంటి ఎటువంటి ఇది తనకి లేదని, అబ్బాయికి ఏదో కొన్ని రుగ్మతలు ఉన్నాయని, అవి ఎలాంటి రుగ్మతలో మాకైతే తెలియదు, కానీ అమ్మాయి బయట పెట్టలేదు. ఏమున్నాయో మొత్తం మీద మాత్రం వాళ్ళిద్దరి మధ్య సంబంధాలు సరిగ్గా, దాంతోపాటు హెరాస్మెంట్, దాంతోపాటు వాళ్ళు వెనకుండి ఈ అమ్మాయిని విడదీయాలని చేసే ప్రయత్నం, దాంతోపాటు దాడులు, సీసీ కెమెరాలు పెట్టడం, నీళ్లు కట్ చేయడం, ఇవన్నీ ఏంటి? నాగరిక సమాజంలో ఒక సంఘ బహిష్కరణ లాగా ఆ ఇంట్లో ఉండనీకొని చేయడానికే కదా. ఆ అమ్మాయికి ఇఫ్ షీఈ్ వైఫ్ ఆఫ్ రామకృష్ణ, షీ హ్యాస్ ఎవ్రీ రైట్ టు స్టే ఇన్ దట్ హౌస్. రెసిడెన్షియల్ రైట్స్ ఉన్నాయి అమ్మాయికి. ఆ రెసిడెన్షియల్ రైట్స్ని కాపాడమంటున్నాం పోలీసుని. ఆ అమ్మాయికి అక్కడ నిర్భయంగా తను అక్కడ జీవించగలిగేటువంటి ఒక రక్షణ కల్పించమని మేము అడుగుతున్నాం. అదేవిధంగా ఇద్దరిని పిలిపించి మాట్లాడండి. ఇంత కేసు పెట్టినప్పుడు కనీసం అతను పిలిపించి అరెస్ట్ చేయడం లాంటిది జరగలే ఇంత మటుకి 3 రోజులైనా కూడా. ఇవన్నీ కూడా తర్వాత కాబట్టి ఈ యాంగిల్లో ఈ దీంట్లో
పోలీసులు దయచేసి దీన్ని పొలిటికలైజ్ చేయొద్దు, ఊరి సమస్యగా చూడొద్దు, ఒక ఆడపిల్ల సమస్యగా చూసి న్యాయం చేయండి అని మాత్రం మేము మహిళా బేసంతో కోరుతాం.